ఈశ్వరీభాయ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. సో ఈ వీడియోలో ఈ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మన ఛానల్లో ప్రతి కాలేజీకి సంబంధించిన వీడియో అయితే ఉంటుందండి. సో ఎవరికైనా ఎంబీబీఎస్ అయినా, బీడీఎస్ అయినా, నర్సింగ్ అయినా మీకు కావాలి అంటే సెర్చ్ చేసుకుని ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అని కొడితే మీకు ఆ కాలేజ్ అనేది అపియర్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇదొకటే కాదు, ప్రతి అప్డేట్ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం ఛానల్లో. ఓకేనా? మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరికైనా అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ కావాలి అన్న విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, మనం ఈ వీడియోలో ఈశ్వరీభాయ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గురించి అయితే మాట్లాడుకుందామండి. అసలు బ్రీఫ్ హిస్టరీ చూద్దాం ఫస్ట్. దీన్ని 1992లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అండర్ ఈశ్వరీభాయ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ అండర్లో అయితే కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నేమ్ ఎవరి పేరు పైన పెట్టారంటే లేట్ శ్రీమతి ఈశ్వరీభాయ్ గారి పేరు మీద అయితే కాలేజ్కి పేరైతే వచ్చింది. ఆవిడ ఎవరు అంటే సోషల్ వర్కర్ అండ్ పొలిటీషియన్ ఫ్రమ్ తెలంగాణ. సో చాలామందికి తెలిసే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ప్రతి కాలేజ్ లాగా ఈ కాలేజీ కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, ఐఎన్సీ అంటాం కదా, అలాగే మనకి స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ కూడా గుర్తింపు అయితే ఉంది ఈ కాలేజ్కి. ఓకేనా? ఎందుకంటే మనకి ఐఎన్సీ గుర్తింపు ఉండాలండి, స్టేట్ లెవెల్లో ఉన్న కాలేజ్ కాబట్టి స్టేట్ కౌన్సిల్ కూడా గుర్తింపు ఉండాలి, గుర్తించాలి కాలేజెస్ని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం ఆఫర్ చేస్తున్నారంటే బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్నారు, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్నారు, ఎంఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓకే, ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేస్తారంటే అకాడమిక్ ఎక్సలెన్స్, క్లినికల్ ట్రైనింగ్ అండ్ ఎథికల్ నర్సింగ్ ప్రాక్టీసెస్ పైన వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఓకే, సో మరి ఈ కాలేజ్ వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం ఏం చేస్తున్నారంటే సికింద్రాబాద్, హైదరాబాద్లో ఉన్న రిప్యూటెడ్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో అయితే టైప్లో ఉన్నారు. ఓకేనా? క్లినికల్ ప్రాక్టీస్ కోసం.